హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఇంకో టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ద సైన్స్ ఆఫ్ మేకింగ్ చేంజ్. లైఫ్లో చాలామంది మారాలనుకుంటారు. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నంలో, ఇప్పుడు చేస్తున్న జాబ్లో ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అవ్వాలంటే ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలి. సో చాలామంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారాలనుకుంటారు, జాబ్ సిచ్యువేషన్ మారాలనుకుంటారు, హెల్త్ మారాలనుకుంటారు. సో వాటి కోసం కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ పాత పొజిషన్లో చేరుకుంటారు. ఓకే, సో ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాలనుకుంటారు, కొన్ని రోజులు ప్రయత్నం చేసి మళ్ళీ ఇదే స్టేజ్కి వస్తూ ఉంటారు. ఓకే, ఎందుకు ఇలా వస్తూ ఉంటారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్. సో ఎవ్రీవన్, ప్రతి వాళ్ళు కూడా హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, హ్యాపీనెస్ కోర్సులో ఎదగాలనుకుంటారు. అవునా? ఏదో కొత్త ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అలా వస్తారు? ఇది కంటిన్యూ చేయాలంటే మనం ఏం చేయాలనే 4 పాయింట్స్ మనం నేర్చుకోబోదాం. ఇది 4 స్టేజుల్లో ఉంటుంది. మనం నేర్చుకోవడం అనేది 4 స్టేజుల్లో ఉంటుంది. స్టెప్ 1, స్టార్టింగ్ టు చేంజ్. ఇది చాలా డిఫికల్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే అప్పటిదాకా చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఓకే, ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఒక చిన్న కొత్త ప్రయత్నం స్టార్ట్ చేస్తాం. ఈ ప్రయత్నం స్టార్ట్ చేసి ఓకే, ఆ ప్రయత్నంలో కంటిన్యూ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్తో కూడుకున్న పని ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాథ్స్లో పూర్ ఉన్నారు, మ్యాథ్స్లో ట్యూషన్కి వెళ్తున్నారు. ఓకే, లేదు మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్లోనో అఫిలియేట్ మార్కెటింగ్లోనో జాయిన్ అయ్యారు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. వెయిట్ తగ్గించుకోవడానికి ఒక ఎక్సర్సైజ్లో జాయిన్ అవుతున్నారు. ఓకే, ఇన్ని రోజులు కదలకుండా ఉన్న ఒక పొజిషన్ నుంచి మీరు నెమ్మదిగా ఇంకోటి స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీగా జరగదు. ఓకే, చాలామంది జిమ్లో జాయిన్ అవుదామని నెలలు వాయిదాలు వేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఆన్లైన్ కోర్సు నేర్చుకుందామని నెలలు వాయిదా వేసిన వాళ్ళు ఉంటారు. చాలామంది మ్యాథ్స్లో పూరున్నాము, మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్దాం అనుకుని కూడా చాలా వరకు డిఫికల్ట్ అయ్యేంత వరకు వెళ్ళరు. సో ఈ స్టార్టింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్ ఉంటుంది. అయినా సరే మీరు స్టార్ట్ చేశారు. సో ఈసారి గట్టి డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేశారు. సో స్టేజ్ 2 వచ్చేసి టేక్ ఆఫ్. సో ఇప్పటిదాకా మీ ఫ్లైట్ ఇలా రన్నింగ్ తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ ఫ్లైట్ పైకి లేవాల్సిన టైం వచ్చేసింది, టేక్ ఆఫ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఈ టేక్ ఆఫ్ తీసుకునే టైంలోనే మనకి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నంలో ఇప్పటిదాకా నార్మల్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒకటేసారి టేక్ ఆఫ్ తీసుకుంటున్నారు. ఓకే, మీకు ఎక్కువ రెసిస్టెన్స్, ఎక్కువ బలం ఉండాలి. ఏంటి అంటే ఆ రెసిస్టెన్స్ మీకు 2 రకాల ఆబ్జెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకటి మీ ఇంటర్నల్ నుంచి, ఇంకోటి ఎక్స్టర్నల్ నుంచి. మీ ఇంటర్నల్లో ఏం చెప్తుందంటే, ఇప్పటిదాకా మనం ట్రై చేయలేదు, నువ్వెందుకు ట్రై చేస్తున్నావు, ఇప్పటిదాకా మనం ట్రై చేసి రిజల్ట్ అవ్వలేదు. ఓకే, మీ నాన్న చేయలేదు, మీ చిన్నాన్న చేయలేదు, మీ అన్నలు చేయలేదు, మీ తమ్ముడు చేయలేదు, నువ్వేదో కొత్తగా ట్రై చేస్తున్నావు, వద్దు, మనకి రిస్క్లు అవసరమా, వద్దు అని మీ ఇంటర్నల్గా మీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గర మీరు సక్సెస్ చేసిన పాజిటివ్ రిజల్ట్ దాని బ్రెయిన్లో ఎక్కడ ఫీడింగ్ అయ్యలేదు కాబట్టి పాత రిపోర్ట్స్ని మీకు అందిస్తూ ఉంటుంది. సో ఇంటర్నల్గా మీరు లేదు, నేను చేయగలుగుతాను, నువ్వు కంగారు పడకని మీ బ్రెయిన్కి మీరు సిగ్నల్ ఇవ్వడం అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. అందుకనే మీకు బాగా రెసిస్టెన్స్ ఉండాలి అని చెప్తున్నాను. రెండోది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎక్స్టర్నల్గా మీకు చాలా ఫోర్సెస్ వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ రూపంలో కానీ, మీ రిలేటివ్స్ రూపంలో కానీ, హౌస్ రూపంలో కానీ, మీ కిడ్స్ రూపంలో కానీ. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇన్ని రోజులు మాతోటి మంచిగా కలిసి టీవీ చూసేటోడివి, ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసి టీ తాగేటోడివి, ఓకే, కేఫుల్లో గంటలు కూర్చునేవాడి. ఈ మధ్య జిమ్ అంటున్నావు, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నావు, లేదంటే ఆన్లైన్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటున్నావు, ఏదేదో మార్కెటింగ్లో తిరుగుతున్నావు, ఏదో కోర్సులు నేర్చుకుంటున్నావు. నువ్వు మారిపోయావు, మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు. మేమందరం బతకట్లేదా? మేము కంఫర్ట్గానే ఉన్నాం కదా, మనకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఓకే, ఇప్పుడు లైఫ్లో ఏదో సాధించాలనే టెన్షన్ ఎందుకు? ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉంటున్నాం కదా, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు నేర్చుకుంటున్నావు? ఇలా మనల్ని నెమ్మదిగా వెనక్కి లాగేస్తూ ఉంటారు. చాలామంది స్టార్టింగ్ స్టేజ్లోనే స్టార్ట్ చేయకుండా ఆగిపోతారు, కొంతమంది టేక్ ఆఫ్ స్టేజ్లో ఆగిపోతూ ఉంటారు. ఈ టేక్ ఆఫ్ స్టేజ్ని కూడా మీరు మారుతున్నవన్నప్పుడు, మీరు ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటున్నారు కదా, ఆ కోర్సులన్నీ వింటున్నప్పుడు మీకు తెలుసు మీరు వెళ్తున్న విధానంలో క్లారిటీ ఉంది, మీరు ట్రై చేస్తుంది ఇప్పటిదాకా ఉన్న
రిజల్ట్ సరిపోక, ఇప్పుడు వస్తున్న డబ్బు సరిపోక, లేదా ఇప్పుడు వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ సావులే అని నెక్స్ట్ మంచి హెల్త్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా నువ్వు మారుతున్నావు అన్నప్పుడు థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అనండి. పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఓకే, సో మీరు ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటే మీ టేకాఫ్లో మీరు చాలా రెసిస్టెంట్గా ఉంటే ముందుకెళ్ళిపోతారు. సో ఈ స్టేజ్లో కూడా మీరు నిలబడాల్సిందే. ఇలా నిలబడ్డోళ్ళే ముందుకెళ్తారు. చేంజ్ అవ్వడం అనేది భగవద్గీతలో దేవుడు చెప్తాడు, చేంజ్ అవ్వడం అనేది సృష్టి లక్షణం. మీరు చిన్నప్పుడు ఎలా పుట్టారో ముసలోళ్ళు అయ్యేంతవరకు అలానే ఉన్నారా? స్టేజ్ బై స్టేజ్ చేంజ్ అవుతూనే వచ్చారా? విత్తనం వృక్షంలో కాలేదా? ఇది మార్పు కాదా? సో కాలాలు కూడా మారుతున్నాయి కదా. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం. మార్పు అనేది సృష్టిలో సహజం. ఓకే, సో వాళ్ళు ఎవరన్నా నువ్వు మారుతున్నావు అన్నప్పుడు దాన్ని కాంప్లిమెంట్గా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని చెప్పండి. ఓకే, మీ ప్రయత్నాలు ఆపకండి. వీళ్ళెవరో అన్నారు, వాళ్ళెవరో అన్నారని మీ ప్రయత్నాలు ఆపొద్దు. మీరు వెళ్తుంది సక్సెస్ రూట్లో, కాబట్టి ఆ సక్సెస్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. స్టేజ్ 3 వచ్చేసి మిడిల్ స్టేజ్ అనమాట. ఈ మిడిల్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఇటు పూర్తిగా కొత్త పద్ధతులు వచ్చి ఉండవు, అటు పూర్తిగా పాత పద్ధతులు మర్చిపోవు. ఇది రెండింటికి మిడిల్లో ఉన్నాం. ఈ రెండింటికి మిడిల్లో ఎలా ఉంటుందంటే ఓ గొంగలి పురుగు మీకు సీతకొక చిలుకగా మారే సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. ఓకే, అటు అది గొంగలి పురుగు కాదు, ఇటు సీతకొక చిలుక కాదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆ గొంగల్ పురుగు నుంచి బయటకు వస్తున్న సీతకొక చిలుక తెలుసు మంచి లైఫ్ ఉంటుంది, మంచి అందమైన లైఫ్ ఉంటుందని. ఓకే, అది మొత్తం ప్రపంచం అంతా తిరిగి రావచ్చు అని దానికి తెలుసు. ఓకే, దానికి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళు వస్తుంది. అవునా? సో ఇలాంటి లైఫ్ మీకు తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం వల్ల ఎంత రిజల్ట్ బాగుంటుందో, ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మిడిల్ స్టేజ్లో టెన్షన్ పడొద్దు. మీ గోల్ని చూసుకుంటూ వెళ్ళండి. ఈ మిడిల్ స్టేజ్లో చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. 4th స్టేజ్ వచ్చేసి ఎండ్, ప్రైడ్, గ్లోరీ. ఓకే, ఈ స్టేజీలో మీరు రిజల్ట్ చేసి చూపించేస్తారు, సక్సెస్ చేసి చూపించేస్తారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళకన్నా మీరు డిఫరెంట్ వేలో వెళ్ళిపోయి సక్సెస్ అయిపోతారు. సో మీరు ఇప్పటిదాకా 80% జనాల్లో కొట్టుకోవడం మానేసి స్ట్రైట్గా ఈ 20% ఉన్న జనాల్లోకి వచ్చేస్తారు, టాప్ రేంజ్లో ఉన్న జనాల్లోకి వచ్చేస్తారు. ఇలా వచ్చినప్పుడు మీరు సెలబ్రిటీ అయిపోతున్నప్పుడు, ఓకే, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పుడు, మీరు ఒక సెలబ్రిటీ అయిపోయినప్పుడు, మీరు ఒక 10 మందికి లైఫ్ ఇవ్వగలుగుతున్నప్పుడు అప్పుడు చెప్తూ ఉంటారు, మిమ్మల్ని ఎవరైతే మనం కంఫర్ట్లో ఉన్నాం కదా, ఎందుకు వెళ్తున్నాం అని మిమ్మల్ని అన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అప్పుడు వాడు మావోడే అని చెప్పుకుంటారు. ఇదే సక్సెస్. ఓకే, మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు తోడు లేకుండా మన మీద మాటల తూటాలిసిన చాలామంది వాడు మావోడే అని చెప్పుకునే స్టేజ్కి రావడమే సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, నేను చాలామందికి డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాను. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2లో చాలామంది ఆగిపోతూ ఉంటారు. ఓకే, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని చెప్పి. బాస్, లైఫ్ మీది, డెసిషన్ మీది. స్టేజ్ 4కి వచ్చేసి వాళ్ళందరూ మిమ్మల్ని చూసి అలా తలెత్తి చూసేలా చేస్తారా? అక్కడికక్కడే మళ్ళీ వాళ్ళలో పోయి కలుస్తారా? ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు లైఫ్ను మంచిగా లీడ్ చేద్దామని. ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు లైఫ్ను మంచిగా లీడ్ చేయడానికి కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సాక్రిఫైలు ఉంటాయి. ఈ సాక్రిఫైలు చేయకుండా ఈ రోజున ఎవరూ పెద్ద పొజిషన్లో లేరు. లైఫ్లో సక్సెస్ అయిన గాంధీ గారు కానీ, కర్సన్భాయ్ పటేల్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, ధీరుభాయ్ అంబానీ కానీ, వీళ్ళందరూ కూడా ఈ 4 స్టేజీలని దాటుతూ ఓకే చాలా సాక్రిఫైలు చేస్తేనే సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చరిత్ర వాళ్ళ గురించి చెప్పుకుంటుంది. సో మీ లైఫ్లో మీకంటూ కొన్ని పేజీలు ఉండాలంటే 80% జనాల్లో ముచ్చట్లు పెట్టుకుంటుంటారా, ఈ 20% స్కిల్స్ నేర్చుకొని ముందుకెళ్తారా? మీరే డిసైడ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే సెట్ గోల్ ఫర్ యువర్ లైఫ్. మీ లైఫ్ కోసం ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్లో ఈ 4 స్టేజీలు దాటండి. ఫస్ట్ స్టేజ్ వెయిట్ చేయకండి, స్టార్ట్ చేసేయండి. రెండో స్టేజ్ మీకు రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి, టేక్ ఆఫ్ స్టేజ్. ఇది చాలా రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మూడో స్టేజ్ మిడిల్ స్టేజ్, ఇది కన్ఫ్యూజన్ స్టేజ్. అటు వెళ్ళాలా, పాత పద్ధతికి వెళ్ళాలా, కొత్త పద్ధతిని కంటిన్యూ చేయాలా అని మిమ్మల్ని మీరు నమ్మండి, మీ గోల్ని నమ్మండి. 4వ స్టేజ్ వచ్చేసి ఎండ్. ఈ ఎండ్లో రిజల్ట్ మీరు సక్సెస్ అయ్యారంటే మీ గురించి 10 మంది అద్భుతంగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.